అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ఈరోజు కంటెంట్ వచ్చేసి ప్రతి ఒక్క రైతుకు నల్లి సమస్య అనేది ఉందండి. మన ఆకు కింద నల్లి కానీ, అలాగే ఎర్రనల్లి పూతలో నల్ల త్రిప్స్ అంటే నల్లతామర పూతలో ఉన్న నల్లతామర, ఆకు కింద ఎర్రనల్లి మొత్తం పత్రహరితాన్ని గోకి మొత్తం రసం పీల్చడం వల్ల ఇట్లాంటి ఆకు అనేది మొత్తం కూడా నల్లగా మారి ఈ చివర్లు కూడా కొనలు కూడా మొత్తం నలుపు రంగులోకి, అంటే ఇది మొద్దుబారిపోయినట్టు నలుపు రంగులోకి వచ్చి ఈ ఆ చిగురు అనేది డెవలప్మెంట్ లేక మనకు గణనీయంగా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాంటి దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా షేర్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడేది. ఎవరిని నేను ఇక్కడ కించపరచట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, రైతుకు నేను చెప్పిన మందులే స్ప్రే చేయాలా అని ఎక్కడ ఎవరిని కూడా నేను డిమాండ్ చేయట్లేదు. అది ఆర్గానిక్లైనా అవి టెక్నికల్ అయినా ఏవైనా కానీ మీకు ఇష్టం ఉంటేనే, రిజల్ట్ ఉంటేనే స్ప్రే చేసుకోండి. అంతేగాని ఇది నేను యూట్యూబ్లో చేస్తానా, మీరు ఖచ్చితంగా ఇది కొట్టాలని నేను ఏ రైతుని కూడా నేను డిమాండ్ చేయట్లేదు. ఇదొక్కటి మన సబ్స్క్రైబ్స్ కానీ, వ్యూవర్స్ కానీ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకళ్ళిద్దరు అనడం జరిగింది, నువ్వు చెప్పినవి కొట్టాలా అని. కొట్టకండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొట్టుకోండి. మీకు నచ్చితేనే కొట్టుకోండి. రిజల్ట్ ఉంటే నేను చెప్పే మందులు ప్రతి ఒక్కటి కూడా 100% రిజల్ట్ ఉంటుంది. ఒకటి నేను అడ్డగోలుగా చెప్పేటోని కాదు. ఇంకొకటి ఏంటంటే, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నేను రైతుని. అదొకటి గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక రైతు ఫోన్ చేసి, మీరు చెప్పినవి కొడితే 100% మీది తోట అనేది మాది మారుతుందా, బెట్ ఛాలెంజ్ అనేసి మనకు ఆంధ్ర నుంచి ఫోన్ చేయడం జరిగింది. సరే, ఎవరు ఏదైనప్పటికీ కానీ కొట్టిన వాళ్ళు ఉన్నారు, మారిన తోటలు ఉన్నాయి. మనం ప్రతి ఒక్కటి కూడా కంటెంట్ రూపంలో తెలియజేయడం జరుగుద్ది. అది గుర్తు పెట్టుకోండి ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ చివర్లు మాడిపోవడం, అలాగే ముడుచుకురావడం, దాని గురించి ఈరోజు మనది కంటెంట్ అండి. దాన్ని మనం ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా నివారించుకోవాలనేది ఈరోజు సమస్య. ఇది ఆకు కింద ఉన్న నల్లి కానీ, కొనలలో ఉన్న బ్లాక్ త్రిప్స్ కానీ అటాక్ అయినప్పుడు ఇట్లా మొత్తం నల్లగా రావడం జరుగుద్ది. దాని గురించి ఈరోజు మనం అతి తక్కువ ఖర్చులు, 1 ఎకరానికి 1000 నుంచి 1200 అట్లా లోపలలోనే లో కాస్ట్లో 1 ఎకరం డోసు మనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 2 టెక్నికల్ తోటి. మితిమీరిన డోసులు ఇవ్వడం వల్ల కూడా మనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందండి. అది కూడా టెక్నికల్కి అలవాటు అయిందంటే అది తర్వాత అది చనిపోవడం అనేది కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుంది. ఫస్ట్ టైం మనం రాగానే అలెక్టోసీజ్మైట్ కానీ, సిమోడిస్ కానీ, ఎక్స్పోనస్ కానీ, గ్రాసియా కానీ, అనాబి కానీ ఇలాంటి స్ప్రే చేసినప్పుడు ఏమైందంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది అది ఇక పోవచ్చు, కానీ దానికంటే మనకు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని చిన్న స్థాయి నుంచి పెంచుకుంటూ వెళ్దాం. ఎట్లా అది ఏందండి, మనకు రిజల్ట్ 100% వస్తుంది. మీరు చెప్పింది మీరు స్ప్రే చేయండి, 100% వస్తుంది. అది ఎట్లాంటి మందులు ఇచ్చుకోవాలనేది ఈరోజు కంటెంట్ అండి. మనకు టెక్నికల్ రూపంలో చెప్తాను ఈరోజు. ముందుగా వచ్చేసి ఇది పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్మిట్ అండి. ఇది వచ్చేసి ఎకరానికి ఒక 400 ml నుంచి 500 ml మాత్రం స్ప్రే చేయాలండి. ఈ ఫాస్మిట్ అనేది ఇది చూసుకున్నట్టయితే మన అదామా కంపెనీ వాళ్ళది ఎగాస్. ఇందులో కొంతమందికి ఎగాస్ అంటే తెలియకపోవచ్చు. పెగాసిస్ అండి ఇది. అలాగే ఇందులో డైఫెన్థ్యూరాన్ 50% WP రూపంలో ఉంటుంది. ఇది ఇథియాన్ అనే మందు 50% ఈసీ రూపంలో ఉంటుంది. ఈ WP రూపంలో ఉంటే ఇది ఈసీ రూపంలో ఉంటుంది. ముందు టెక్నికల్ రైట్ చూసుకోండి. ఎందుకంటే సేమ్ టెక్నికల్ తోటి ఉండడం వల్ల అది స్ప్రే చేసినప్పుడు ఎఫెక్ట్ అనేది వస్తుంది. మందులు కంపెనీలు చేంజ్ అయినా కానీ టెక్నికల్ కూడా సేమ్ ఉండే మందులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు ఏ టెక్నికల్ ఎంత మోతాదులో ఉన్నదనేది తను తెలుసుకొని స్ప్రే చేయండి. ఇవి ముందుగా వచ్చేసి ఈ పెగాసిస్ అనేది ఇటువంటి ముడత కానీ, తెల్లదోమ కానీ, ఆకు కింద ఉన్న ఎర్రనల్లిని కానీ తక్కువలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఇవి 100% ఇవి ఎదుర్కోగలుగుతాయి. మనకు మంచి రిజల్ట్ రాబట్టగలుగుతాయి. ఈ ఫాస్మిట్ అనేది ఎటువంటి రసం పీల్చే పురుగు అంటే ఇక నల్లి జాతికి సంబంధించిన మొత్తం కూడా ఫ్రెండ్స్ మన రసం పీల్చే పురుగుల కిందకే వస్తాయి. నల్లి కానీ, రెక్కల దోమ కానీ ఇటువంటిది. ఈ దోమ కంట్రోల్కి వస్తుంది. తెల్ల దోమ కానీ, రెక్కల దోమ కానీ, బ్లాక్ త్రిప్స్ కానీ ఇవి 2 కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నప్పుడు 100% మీకు
రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇవి కనుక మీరు మార్చి ఒక 2-3 సార్లు, అంటే మధ్యలో వేరే 2 సార్లు వేరే స్ప్రే చేసి మళ్ళీ ఒకసారి అట్లా మార్చి స్ప్రే చేసుకుంటే తక్కువ రేట్లో, ఇంకా 2-3 బెస్ట్ కాంబినేషన్ తక్కువ రేట్లో ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మనకు ఆర్గానిక్తో పాటు టెక్నికల్ కూడా చెప్పడం జరిగింది. మనం ఆర్గానిక్లే కొట్టండి అని మనం ప్రిఫర్ చేయట్లేదు ఏ రైతుకు కూడా. ఇది ఒకటి రైతన్నలు గుర్తుపెట్టుకోండి. ఇవి 100% రిజల్ట్ ఉంటాయి. ప్రతి ఒక్క రైతు స్టార్టింగ్ స్టేజ్లో నల్లి ఉన్న రైతు కంపల్సరీ స్ప్రే చేసుకోండి. తక్కువ రేటుతో బెస్ట్ రిజల్ట్ వస్తుంది కంపల్సరీ, 100% నాది గ్యారంటీ. ఇవి రసం పీల్చే పురుగులు కానీ ప్రతి ఒక్క దానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నల్లి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. నేను చూసిన మన ఖమ్మం అటు మెబ్బా సైడ్ కొంచెం నల్లి తీవ్రత ఎక్కువ ఉంది, కానీ పర్టికులర్గా వాజేడు, వెంకటాపురం, చెర్లల ఏరియాలో మాత్రం చాలా తక్కువ. అక్కడక్కడ ఇప్పుడే స్టార్టింగ్ అవుతుంది. తక్కువ మోతాదులో ఉన్న రైతులు మాత్రం ఇవి స్ప్రే చేసుకోండి. హెవీగా ఉన్న వాళ్ళకు నెక్స్ట్ వీడియోలో ఏం స్ప్రే చేసుకోవాలి, అవి టెక్నికల్లో స్ప్రే చేసుకోవాలా, ఆర్గానిక్లో స్ప్రే చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరించి నేను చెప్తాను. సో ఇది మన ఈరోజు వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కానీ ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది బాయ్.